గైస్ ఈ వీడియోలో నేను మీ ముందుకి కంప్లీట్ ఫ్రీగా యూజ్ చేసుకోవడం కోసం ఒక మంచి ఇంట్రెస్టింగ్ డేటింగ్ యాప్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఈ డేటింగ్ యాప్లో మనం కంప్లీట్ ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మన సరౌండింగ్లో ఉండేటువంటి పీపుల్స్తో కూడా మనం చాటింగ్ అనేటువంటిది చేసుకోవచ్చు అన్నమాట. అంత మంచి ఫెసిలిటీ ఈ డేటింగ్ యాప్లో కూడా అవైలబుల్గా అయితే ఉంది గైస్. సో అదేవిధంగా ఈ వీడియోలో నేను మీకు ఈ డేటింగ్ యాప్ యొక్క రివ్యూతో పాటుగా ప్రోస్ అండ్ కాన్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానివల్ల మీకు ఈ డేటింగ్ యాప్ మీద కంప్లీట్ అవగాహన అనేటువంటిది వస్తుంది గైస్. సో అదేవిధంగా మీరు ఎవరైనా ఫస్ట్ నా వీడియోస్ చూస్తున్నారా, సో ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్ని కూడా మీ నోటిఫికేషన్ ద్వారా పొందుతారు గైస్. సో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో అయితే మీరు లైక్ చేసి చూడండి గైస్. సో మీరు ఆలోచన చేయకుండా నేను మీ సాయి రెడ్డి, వెల్కమ్ టు మై ఛానల్ TickeTech. గైస్ ముందుగా మనం ఈ డేటింగ్ యాప్ కంప్లీట్ ఓవర్వ్యూ చూద్దాము. ఆ తర్వాత దీంట్లో ఏ విధంగా చాటింగ్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఆ తర్వాత దీంట్లో ఉన్నటువంటి ప్రోస్ అండ్ కాన్స్ గురించి కూడా తెలుసుకుందాము. ఆ తర్వాత లాస్ట్లో దీన్ని ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మన తెలుగు పీపుల్స్ వస్తారు అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. సో యాప్ ఓపెన్ చేయగానే మనకి యూజర్ ఇంటర్ఫేస్ అనేటువంటి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మనకు రావడమే ఫస్ట్ హ్యాపీ ఏజ్ 20 విజయవాడ 7 కిలోమీటర్ ఫ్రమ్ యూ, అంటే నా రేడియేషన్ నుండి 7 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఈ పర్సన్ ఉంది, ఈ పర్సన్ 2 ఫొటోస్ పెట్టింది అనేది ఇక్కడైతే చూపించడం జరుగుతుంది. సో పైన వచ్చేప్పటికి నేను ఫోటోలు అప్లోడ్ చేయమని, నేను ఇంకా ఫొటోస్ అప్లోడ్ చేయలేదు కాబట్టి నాకు ఇంకా ఇదైతే చూపిస్తుంది గైస్. ఓకే, సో ముందుగా మనం పైన 3 లైన్స్ ఉన్నాయి కదా, దీని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోగానే మన పేరు అనేటువంటిది వచ్చింది. అలాగే మీ టు మెసేజెస్, డూ యూ వాంట్ మీ టు లైక్స్, ఈవెంట్స్, సెట్టింగ్స్, చాలా ఆప్షన్స్ అనేటువంటి ఇక్కడైతే మీకు కనిపిస్తున్నాయి అన్నమాట. సో ముందుగా మనం మెసేజెస్లో చూసినట్టయితే మనం ఎవరికైనా మెసేజ్ చేసినా, ఎవరు మనకు మెసేజ్ చేసినా ఆ మెసేజెస్ అన్నీ కూడా ఇక్కడైతే కనిపించడం జరుగుతుంది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చి పైన 3 లైన్స్ ఉన్నాయి కదా, దీని మీద మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ డూ యూ వాంట్ మీట్ అని ఉంది కదా, దీని మీద మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మనకి ఇక్కడ ఎవరైతే ప్రీమియం మెంబర్స్ ఉంటారో వాళ్ళందరినీ కూడా ఇక్కడైతే చూపించడం జరుగుతుంది. వీళ్ళతో కూడా మనం ఫ్రీగా అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. అది అలాగనేటువంటి చెప్తాను. సో నెక్స్ట్ మన 3 లైన్స్లోకి వచ్చాక అయితే లైక్స్ ఉంటాయి. మనం ఎవరైనా లైక్ చేస్తే లైక్స్ అన్నీ కూడా ఇక్కడైతే చూపించడం జరుగుతుంది. మనల్ని ఎవరు లైక్ చేసినా కానీ ఆ లైక్స్ అన్నీ కూడా ఇక్కడ చూపించడం అనేటువంటి జరుగుతుంది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చి ఈవెంట్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడైతే ఉంది. నెక్స్ట్ మీరు 3 లైన్స్ క్లిక్ చేసుకోండి, సెట్టింగ్స్లోకి అయితే రండి. ఇందులో మనకి మేజర్ కీ పాయింట్ మాట ఇక్కడమాట. సో యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాక మనం ఇక్కడ పైన సెర్చ్ ఆప్షన్ ఉంది కదా, దీంట్లో మీరు వచ్చినట్టయితే ఇక్కడ మనకి ఏ ఏజ్ నుండి ఏ ఏజ్ వరకు కావాలి అనేటువంటిది అయితే మనం ఇక్కడ సెలక్షన్ అనేటువంటి చేసుకోవచ్చు. అలాగే మన లొకేషన్, సో మీది ఏ సిటీ అయితే ఆ సిటీ అనేటువంటి ఇక్కడ ఎంటర్ చేసుకోండి. మేజర్ చిన్న చిన్న సిటీస్ అయితే లేవు కానీ మెట్రో సిటీస్ అన్నీ కూడా, అలాగే కొంచెం పాపులర్ సిటీస్ అన్నీ కూడా ఉన్నాయి. సో నాకు విజయవాడ దగ్గర ఉంది కాబట్టి నేను విజయవాడ అనేటువంటిది ఎంటర్ చేసుకుంటున్నాను. సో సెలెక్ట్ చేయగానే మనం విజయవాడ వస్తుందన్నమాట. అలాగే క్లోజర్ దెన్ 150 కిలోమీటర్స్. సో 150 కావాలా లేదా 25 కావాలా, ఎంత కావాలనేటువంటిది ఎక్కడ నుండి మనం అనేటువంటిది ఫిల్టర్ అయితే చేసుకోవచ్చు. ఫిల్టర్ చేసుకుని జస్ట్ మీరు సేవ్ బటన్ మీద అయితే మీరు క్లిక్ చేసేయండి. సో అయిపోయింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి యాప్ సెట్టింగ్స్. ఇందులో యాప్ సెట్టింగ్స్ వచ్చేటప్పుడు మనకి పుష్ నోటిఫికేషన్ ఉంటుంది. దీని అయితే మీరు వెంటనే డిసేబుల్ అనేటువంటి చేసుకోండి అనమాట. ఎందుకు అంటే మనకి సో మెనీ పుష్ నోటిఫికేషన్స్ అనేటువంటి వస్తున్నాయి, దీనివల్ల మనకి ఇరిటేషన్ అనేటువంటిది వస్తుంది కాబట్టి. సో ఓకే, కొంచెం బ్యాక్ అయితే వచ్చేయండి. అలాగే మనకి మెయిల్ నోటిఫికేషన్ ఉంది, ఇది కూడా కావాలనుకుంటే ఉంచుకోండి, లేకపోతే అన్ఇన్స్టాల్ డిసేబుల్ అయితే చేసుకోండి గైస్. సో ఓకేనా, ఇది మాట లాగౌట్ ఉంది, డిలీట్ అకౌంట్ ఉంది. లాగౌట్ అంటే జస్ట్ మనకి మీకు తెలిసిందే లాగౌట్ అయిపోతుంది. డిలీట్ అకౌంట్ అంటే వన్స్ మనం డిలీట్ చేసుకున్నామంటే ఇందులో ఉన్నటువంటి కంప్లీట్ ఏదైతే మన డేటా ఉంటుందో డేటా మొత్తం ఈ యాప్లో డిలీట్ అనేటువంటిది అయిపోతుంది అనమాట. ఇది ఈ యాప్ సంబంధించిన కంప్లీట్ ఓవర్వ్యూ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏ విధంగా చాటింగ్ చేసుకోవాలి. సో గైస్ మనకి బ్యాక్ వచ్చేగానే అశ్విని ఏజ్ 52 అంటే విజయవాడ 5 కిలోమీటర్స్ ఫ్రమ్ యూ అనేటువంటిది రావడం జరిగింది. సో ఈ అకౌంట్ మీద అయితే మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఈవిడికి సంబంధించిన ఫోటో అనేటువంటిది వచ్చింది ఇక్కడ. అలాగే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. సో ఏ విధంగా చాట్ చేసుకోవాలి అంటే ఇక్కడ కింద మీకు చాట్ అనేటువంటి ఆప్షన్ ఉంది కదా, ఈ చాట్ మీద మీరు క్లిక్ చేశారు అంటే ఇక్కడ మీకు ఎంటర్ యువర్ మెసేజ్ ఉంది. సో మనకు నచ్చినటువంటి ఏదైనా సరే ఒక మెసేజ్ అనేటువంటి చాలా ఇంట్రెస్టింగ్ అయితే వీళ్ళకి పంపుకోవచ్చు ఫ్రెండ్స్. సో మెసేజ్ అనేటువంటిది వెళ్ళిపోయింది అనమాట. యువర్ మెసేజ్ హ్యావ్ బీ సక్సెస్ఫుల్ సెండ్ అనేటువంటిది వచ్చింది. సో ఓకే అయితే క్లిక్ చేసేయండి. సో మెసేజ్ అనేటువంటి సెండ్ అయిపోయింది. సో అలాగే మనం ఫొటోస్ కావాలంటే ఫొటోస్ ఏమన్నా సరే మనం ఎక్కడ అయితే ఫ్రీగా వీళ్ళకైతే పంపించుకోవచ్చు గాయస్. సో బ్యాక్ అయితే వచ్చేయండి. అలాగే మనకి పర్సన్ ఇష్టమైతే ఫేవరెట్ చేసుకోవాలనుకుంటే హాట్ సింబల్ అయితే క్లిక్ చేసుకోండి. మీకు పర్సన్ ఇష్టం లేకపోతే జస్ట్ మీరు ఇంటూ సింబల్ క్లిక్ చేస్తే పక్క అయితే వెళ్ళిపోతారు అనమాట. సో చెక్ చేసుకోండి, మన ఫొటోస్ చూడకుండా మనకు ఐడియా అనేటువంటిది వస్తుంది కదా, వీళ్ళు జెన్యూన్ ఆర్ ఫేక్ అనేటువంటిది. సో మనం ఫేక్ కనిపిస్తే జస్ట్ ఇలా పక్క అయితే స్వాప్ చేసేసుకోండి. సో ఈ పర్సన్ నాకు ఎందుకు జెన్యూన్ అనిపించింది, నేనేం చేస్తున్నానంటే నా ఇంట్రెస్టింగ్ మెసేజ్ అనేటువంటిది ఈ పర్సన్కి అయితే పంపుతున్నాను అనమాట. సో చూడండి, సో మెసేజ్ అనేటువంటిది వెళ్ళిపోయింది అనమాట. సో బ్యాక్ అయితే వచ్చేయండి గాయస్. సో ఓకేనా, అర్థమైంది కదా ఏ విధంగా చాటింగ్ చేసుకోవాలనేది చాలా సింపుల్గా అయితే ఉంటుంది మన చాటింగ్ సెట్టింగ్స్ అన్నీ కూడా. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు ఎందుకంటే చెప్పాను కదా ప్రీమియం ఫీచర్స్ కోసము, అంటే ఎవరైతే మనకి
ప్రైమ్ మెంబర్స్ ఉంటారు, వాళ్ళతో మనం ఏ విధంగా చాటింగ్ చేసుకోవాలని చెప్పాను కదా. సో అది కూడా ఒకసారి చూపిస్తాను మీకు, చూడండి. డూ యూ వాంట్ మీట్ అనేది దీని మీద మీరు క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఎవరైతే మనల్ని మీట్ అవ్వాలనుకుంటున్నారో అలా లేదా మనం ఎవరైతే మీట్ అవ్వాలనుకుంటున్నాం ఆ యొక్క డేటా అంతా కూడా ఇక్కడైతే షో చేయడం జరిగింది అనమాట. జస్ట్ మనం వాళ్ళతో మనం చాట్ చేసుకోవాలి, వాళ్ళతో కన్వర్జేషన్ చేయాలంటే జస్ట్ ఇక్కడ ఓపెన్ అనేటువంటి ఆప్షన్ ఉంది, దీని మీద మీరు ట్యాప్ చేయండి గైస్. సో ఓపెన్ చేయగానే చూడండి ఇక్కడ మనకి ఈ పర్సన్ అనేటువంటిది ఓపెన్ అవ్వడం జరిగింది అనమాట. సో వీళ్ళతో కూడా వీళ్ళ యొక్క డేటా మొత్తం ఇక్కడ ఉందన్నమాట, వీళ్ళ బయో సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడైతే ఉంది. సో ఇక్కడ మీరు చాట్ మీద అయితే క్లిక్ చేసుకొని ఈ ప్రైమ్ మెంబర్స్తో కూడా మనం ఫ్రీగా చాటింగ్ అనేటువంటి చేసుకునేటువంటి మంచి ఆప్షన్ ఈ యాప్లో అయితే ఉందన్నమాట గైస్. సో దీంట్లో ఉన్నటువంటి ప్రోస్ అండ్ కాన్స్ విషయానికి వచ్చినట్టయితే ముందుగా ప్రోస్ వచ్చినప్పుడు ఏంటంటే ప్రైమ్ మెంబర్స్తో కూడా మనం ఫ్రీగా కన్వర్జేషన్ అనేటువంటిది చేసుకునేటువంటి మంచి ఆప్షన్ ఈ యొక్క డేటింగ్ యాప్లో మాత్రమే అవైలబుల్గా అయితే ఉంది గైస్. అలాగే మనకి మన సరౌండింగ్లో ఉండేటువంటి పీపుల్స్ వస్తున్నారు, అంటే ఎక్కువగా మనకి తెలుగు పీపుల్స్ కూడా వస్తున్నారు. ఏ విధంగా సెట్టింగ్స్ చేసుకోవాలి అనేది కూడా చెప్పాను కదా. సో ఆ విధంగా మీరు సెట్టింగ్స్ అనేటువంటి చేసుకున్నారంటే ఖచ్చితంగా మన తెలుగు పీపుల్స్ అయితే వస్తున్నారు గైస్. సో అర్థమైంది కదా, ఇది ఇందులో ఉన్నటువంటి సెకండ్ ప్రో అయితే. నెక్స్ట్ థర్డ్ ప్రో వచ్చినప్పుడు ఏంటంటే యూజర్ ఇంటర్ఫేస్ అనేది చాలా సింపుల్గా ఉంది, ఎటువంటి వాళ్ళకన్నా సరే చాలా సింపుల్గా అర్థమయ్యేటువంటి విధంగా అయితే ఉంది. అలాగే మనకి నేను ఈ డేటింగ్ యాప్ని ఒక 2 వీక్స్ నుండి అయితే యూజ్ చేస్తున్నాను. నాకు అప్పుడే 2 అప్డేట్స్ అనేటువంటి వచ్చిన అప్డేట్స్ మనకి మంచి చేంజెస్ అనేటువంటి జరుగుతూ ఉందన్నమాట. సో ఇది ఇందులో ఉన్నటువంటి ప్రోస్ అన్నీ కూడా. నెక్స్ట్ మన కాన్స్ విషయానికి వచ్చినట్టయితే నాకు నచ్చినటువంటి మెయిన్ కాన్ వచ్చేటప్పటికి ఏంటి అంటే టూ మెనీ అడ్వర్టైజ్మెంట్స్. సో మనం మెసేజ్ పంపించారా యాడ్ వచ్చేస్తుంది. సో మనం ఏదైనా ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నామా యాడ్ వచ్చేస్తుంది. సో ఏం చేసినా సరే యాడ్స్ అనేటువంటి టూ మచ్గా అయితే వస్తున్నాయి గాయస్. సో మరి యాడ్స్ వస్తే మరి చిరాకు రాదా బ్రో అంటే మరి మనకి అలాగే ఫీచర్స్ అన్నీ కూడా వీళ్ళు కంప్లీట్ ఫ్రీగా ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి సో వాళ్ళ మనీకి చేసుకోవడం కోసం యాడ్స్ అనేటువంటి ప్లే చేస్తున్నారు. సో మనం కొంచెం పేషెన్స్గా అయితే ఉన్నామా సో ఏమవుతుందంటే మనం కంప్లీట్ ఫ్రీగా అనేటువంటిది ఈ డేటింగ్ యాప్ని ఉపయోగించుకోవచ్చు అన్నమాట. సో ఇందులో ఉన్నటువంటి కాన్స్ అనేటువంటిది ఇవి ఒకటే, అంతకుమించి కాన్స్ అనేటువంటిది ఏమీ లేదు. అలాగే మనకి కొంతమంది అయితే సరిగ్గా రిప్లేస్ అనేటువంటి ఇవ్వట్లేదు, కొంతమంది బాగానే చాటింగ్ అనేటువంటి చేస్తున్నారు అనమాట. గైస్ ముందుగా మీరు ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసుకోండి. ప్లే స్టోర్ సర్చ్లోకి వెళ్ళాక మీరు ఏం చేయాలంటే స్వీట్ మీట్ అనేది మీరు టైప్ చేయండి గైస్. టైప్ చేయగానే మనకి కింద వచ్చింది కదా స్వీట్ మీట్ అని, ఇదేమాట డేటింగ్ యాప్. ఇది మనకి 94 MB మాత్రమే ఉంది. అలాగే దీన్ని 5 కోట్స్ పైగా పీపుల్స్ అనేటువంటి డౌన్లోడ్ చేసి యూజ్ చేసుకుంటున్నారు. 5 కోట్ల పైగా డౌన్లోడ్ చేసుకుని వాడుతున్నారు అంటే మన తెలుగు పీపుల్స్ కూడా ఎంతమంది ఉన్నారు అనేటువంటి మీరు అయితే అర్థం చేసుకోవచ్చు గాయస్. సో ఇన్స్టాల్ అయితే క్లిక్ చేసేయండి. ఇది ఎటువంటి పెయిడ్ ప్రమోషన్ యాప్ అయితే కాదు. నేను రివ్యూ చేశాక నాకు బాగా నచ్చితేనే నేను మీ ముందుగా తీసుకొస్తున్నాను గాయస్. ఒకవేళ పెయిడ్ ప్రమోషన్ అయితే నేను వీడియోకి ముందే పెయిడ్ ప్రమోషన్ అనేటువంటిది అయితే వేస్తాను. మీ పైన కూడా పెయిడ్ ప్రమోషన్ అనేటువంటి యూట్యూబ్ వాడే చూపించడం అయితే మీకు జరుగుతుంది కదా. సో ఇది మాత్రం పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు. సో ఇన్స్టాల్ అయితే అయిపోయింది, ఓపెన్ అయితే చేసుకోండి గాయస్. సో ఓపెన్ చేయగానే మనకి ఫస్ట్ యూజర్ ఇంటర్ఫేస్ అనేటువంటి ఈ విధంగా వచ్చింది. సో కనిపించింది కదా. సో ఖచ్చితంగా మనం ఏం చేసుకోవాలి అంటే మీకు సంబంధించిన ఫొటోస్ అనేటువంటి యాడ్ చేసుకోండి గాయస్. సో ఫొటోస్ అనేటువంటి సెక్షన్లోకి అయితే వెళ్ళండి, అలౌ చేయండి. అలాగే మీ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫొటోస్ అనేటువంటి మీరు యాడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది గాయస్. సో యాడ్ చేయగానే మనకి ఏమైంది, పైన ఉన్నటువంటి ఆ ఫోటో సింబల్ ఏదైతే ఉందో ఫోటో అడుగుతుందో అదైతే వెళ్ళిపోయింది. సో ఏ విధంగా సెట్టింగ్స్ చేసుకోవాలి అంటే ఆల్రెడీ మీకు చూపించాను. 3 లైన్స్లోకి వెళ్ళండి, సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళండి. సో ఇక్కడ మీరు సెర్చ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ ఏజ్ ఫిల్టర్ ఉంది కదా, మీకు ఏ ఏజ్ నుండి ఏ ఏజ్ వరకు కావాలి అనేటువంటిది అయితే మీరు ఇక్కడ సెలెక్షన్ అనేటువంటి చేసుకోండి గాయస్. అలాగే మీ లొకేషన్ ఎక్కడ, ఏ ఊరు అయితే ఆ ఊరు సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మీ విజయవాడ చూపించాను కదా, ఫర్ ఇప్పుడు రాజమండ్రి చూపిస్తా. సో రాజమండ్రి సెలెక్ట్ చేసుకోండి. అలాగా మనకి క్లోజర్ దెన్ 150 కిలోమీటర్స్ అని అయితే మీరు డిఫాల్ట్గా అయితే ఉంచేసుకోండి గాయస్, అదే మనకి బెటర్ అనమాట. సో సేవ్ అయితే చేసేయండి గాయస్. సో సేవ్ చేసి మీరు బ్యాక్ అయితే వచ్చేయండి. సో మళ్ళీ ఫోటో పడుతుందంటే క్యాన్సిల్ అయిపోయింది అనమాట అందాడు ఫోటో. సో ఒకసారి మళ్ళీ ఫోటో అనేది ఇవ్వండి, అంటే కరెక్ట్ ఫోటో అనేటువంటిది ఇవ్వండి గాయస్. అంతే తప్ప కొంచెం మన ఫేస్ క్లారిటీగా లేని ఫోటోస్ ఇచ్చారంటే అదైతే తీసుకోవట్లేదు. సో చూడండి మనకి రాజమండ్రి అన్నావు కానీ రాజమండ్రి సంబంధించినటువంటి పర్సన్స్ అనేటువంటిది ఇక్కడ రావడం అనేటువంటిది జరుగుతుంది అనమాట. సో ఓకేనా గైస్, ఇది మాట కంప్లీట్గా ఈ డేటింగ్ యాప్ గురించి. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని మీరు లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా, సో ఈ వీడియో కనుక కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్ని కూడా మీ నోటిఫికేషన్ ద్వారా పొందుతారు గైస్. సో అదేవిధంగా నెక్స్ట్ వీడియో వచ్చేటప్పటికి
ఆన్లైన్లో గర్ల్స్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అనే మంచి వీడియో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఈ వీడియో మీలో చాలా మందికి హెల్ప్ అవుతుంది. అలా ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లో కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువ ఇది అవుతుంది అనమాట, బ్రో ఆన్లైన్లో గర్ల్స్ని ఏ విధంగా ఫైండ్ చేసుకోవాలని అయితే. సో ఈ వీడియో మీ ముందుకు రాబోతుంది. ఇది మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని ఈ వీడియో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు ఈ వీడియో కావాలి అనేది కూడా నాకు తెలియచేశారంటే నెక్స్ట్ ఆ వీడియో చేయడం అనేటువంటి జరుగుతుంది అనమాట. సో ఇంతే మాట ఈ వీడియో. సో మరో మంచి టాపిక్తో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. దిస్ యువర్ సాయి రెడ్డి సైనింగ్ ఆఫ్.